అబ్బాయి నమస్తే, మీ పేరు? చంద్రశేఖర్. జగన్ ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరుగుతుందా? మంచి జరిగి ఉన్నది. ఏం జరిగింది కొంచెం చెప్పండి. నేను బయలుదేరి పని ప్లాట్ వచ్చింది, అమ్మఒడి అదే అవి వచ్చినాయి. మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ కానీ లేదు, బియ్యం అవి వస్తున్నాయా? లేదు, బియ్యం రేషన్ బియ్యం వస్తున్నాయి. రేషన్ బియ్యం ఇస్తున్నారా? ఇస్తున్నారు. ఇంటికి తెచ్చిస్తున్నారా? మరి ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం బాగుందా, అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో బాగుందా? ఇదే బాగుంది. ఈసారి ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? లేదంటే నేనైతే కోరుకోను. మరి టీడీపీ జనసేన ఇద్దరు కలిసి వస్తున్నారు, మాకేంటి ఈసారి ఓటు మేము అన్ని చేస్తా ఉంటారు. వాళ్ళు ఇష్టం. నేనైతే వైసీపీ ఫ్యాన్. మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు మీరు? జగనే. అబ్బాయి నమస్తే, మీ పేరు? జగన్ ప్రభుత్వంలో మీకు మంచి జరుగుతుందా ఏమన్నా? మంచి అంటే అదే కదా, ఈ పింఛన్లు ఇస్తున్నాడు, అదిగో ఆడవాళ్ళకి కావాలా డబ్బులు ఇస్తున్నాడు, ఆ నుంచి ఆటో వాళ్ళకి ఇస్తున్నాడు, వాళ్ళకి ఇస్తా డబ్బులు ఇస్తున్నాడు, అంతవరకే. ఇవన్నీ అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నాయా? వాళ్ళు కూడా ఇస్తున్నారు, అన్నీ ఇచ్చారు అప్పుడు. వాళ్ళు కూడా ఇస్తున్నారు. పింఛన్ ఎంత ఇచ్చారు? ఇప్పుడు అప్పుడు వాళ్ళు 2000 ఇచ్చిందా, అది ఇప్పుడు 3000 వచ్చింది లాస్ట్కి. మరి అప్పుడు మీరు టీడీపీ ప్రభుత్వంలో పింఛన్ కోసం అక్కడికి వెళ్ళారా, ఇక్కడ ఇంటికి తెచ్చిచ్చారా? ఇంటికే వచ్చేది వాళ్ళు కూడా. ఎవరు? వాళ్ళు టీడీపీ ప్రభుత్వంలో ఇంటికి తెచ్చిచ్చారా? ఎందుకని కోవూరులో ఉంటే కోవూరులో మా అన్నోళ్ళకి అట్లా పోయి ఇచ్చారు. ఏందైతే ఇది మార్పు కావాలనుకుంటా, ఇదే ప్రభుత్వం కావాలి. ఆయన వాళ్ళు ఎట్లా చేసుకున్నా మాకు అవసరం లేదు, మేము టీవీలో వద్దుకొని ఆయన. నీకెవరు కావాలనుకుంటా? నాకు ఎవరు వచ్చినా ఒకటే. అదే. నమస్తే, మీ పేరు? ఏడుకొండలో. జగన్ ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరిగిందా? మంచి జరిగింది. ఏం జరిగింది చెప్పండి. ఏముంది, పిల్లకాయలకి అమ్మఒడికి వస్తున్నాయి కదా, ఈ మామూలుగా విద్యా దీవెనలో ఈ చేయూత వస్తున్నాయి కదా, పర్వాలే. ఇంటికి రైస్ వస్తుంది, నీకు ఆల్రెడీ ముసలికి పెన్షన్ ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు, ఇబ్బంది ఏమి లేదు. అదే ఈ ప్రభుత్వమే కావాలా, లేదంటే ప్రభుత్వం? నాకైతే ప్రభుత్వం కావాలా. అంటే ఇవన్నీ మేము ఇస్తాము టీడీపీలో, మాకు ఏంటి ఒకసారి ఒకటి అంటారు. ఏమేస్తారు ఇప్పుడు 14 సంవత్సరాలు చేసి ఏమి ఇచ్చాడు, కొరవ తర్వాత ఇస్తాడు. అన్ని పార్టీలు అలయన్స్ పెట్టుకుంటాడు, మళ్ళా అడ్డుముక్కు చేస్తాడు, అంతే కదా. చూసిందే కదా ఇది. అభివృద్ధి ఏమైనా జరుగుతుందంటారా ఈ ప్రభుత్వంలో? ఇంకేం అభివృద్ధి కావాలి, అదే కదా. ముందు పేదోడు పైకి లేపేది అభివృద్ధి, పెద్ద పెద్ద బిల్డింగ్ కూడి పైకి లేపేది అభివృద్ధి, ఇంకేముంది తర్వాత అభివృద్ధి అనేది. అదే సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? జగనే కావాలా. Please subscribe .news.